వైఎం6 న్యూస్కి స్వాగతం. హస్మత్పేట డివిజన్ సర్వే నెంబర్ 1లో ఉన్న పురావస్తు శాఖకు చెందిన భూమిని ఇటీవల హైడ్రా కూల్చివేతలు చేపట్టడంతో పాటు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై బీజేపీ నాయకులు స్పందించారు. హస్మత్పేటలో హైడ్రా కూల్చివేతలు చేసిన ప్రాంతాన్ని బీజేపీ నాయకులు సందర్శించి పేద ప్రజలకు భరోసా కల్పించారు. కూకట్పల్లి బీజేపీ ఇన్ఛార్జి మాధవరం కాంతారావు, స్థానిక బీజేపీ నాయకుడు ఏనుగుల తిరుపతి తదితరులు బాధితులను కలిసి వారికి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనుచరులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అన్యక్రాంతం చేశారని అన్నారు. పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని వారి వద్ద నుండి డబ్బులు తీసుకుని క్రయ విక్రయాలు చేసిన దళారులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలు నిర్మించుకున్న ఇళ్ల జోలికి వెళ్లవద్దని, ఖాళీ స్థలాలు కొనుగోలు చేసిన వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇప్పటికే ప్రజలు హైడ్రా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని తెలిపారు. బీజేపీ పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని, ఇప్పటికే బాధితులతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడి వారిలో ధైర్యం నింపారని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాప చిన్న ఉంది కదా, అక్కడనే ఎల్లగొట్టేసి చదివంతా వేస్ట్ అయింది. నాకు ఇక ఆడమని ఎక్కడెక్కడ తిరుగుతాను అని ఇక్కడ కొనుక్కున్నా సార్. నేను ఇంకా ఇంటికి తిరగాలంటే కూడా నాకు ఎవరి మొగ దిక్కు లేదు కదా. ఆడకి పోవాలంటే కష్టం అవుతుంది కదా. ఒక ఇల్లు లాగా ఉంటే మంచిగా ఉంటుంది కదా. ఆమె ఆడపిల్లనే నేను ఆడమలే కదా, కానీ ఒక ఇల్లు ఉంటే మంచిగా ఉంటుంది అని తీసుకున్నాను సార్. నేను ఇక్కడ ఆ ముందు షాప్ నడిపించేదాన్ని అక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ కూడా సెటర్. ఈరోజు పోల్బేన్పల్లి సర్వే నెంబర్ 1 సుమారు 28 ఎకరాలు 28 గుంటలున్న ఛత్రిగడ్డ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ను స్థానికంగా పెద్దలు అని చెప్పుకోబడ్డ బడాబాబులు, భూబకాసురులు సుమారు దాదాపు 28 ఎకరాల్లో ఏమాత్రం మిగలకుండా సామాన్య ప్రజలకు అమ్మడం అనేది మరి వాళ్ళని కలిసినప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడి మరి ల్యాండ్ కొన్నారు, వాళ్ళకి ఏ రకంగా మోసగించి వాళ్ళకు ల్యాండ్ అమ్మారు. ఖచ్చితంగా ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది, మీకేం ఇబ్బంది లేదని డబ్బులు తీసుకొని కట్టించి మరీ వాళ్ళకి ఇచ్చారు. 30 లక్షలు, సుమారు 60 గజాలు 30 లక్షలకంట. వాళ్ళు స్వతహా ముందుకు రావడానికి భయపడుతున్నారు. అంటే ఎక్కడున్నాం మనం? కూతవేటు దూరంలో కమిషనరేట్కు, కూతవేటు దూరం అసెంబ్లీకి, కూతవేటు దూరంలో సెక్రటేరియట్కు, ఇంత దగ్గరలో ఉండి కూడా ఇంత భయభ్రాంతులు చేస్తున్నారంటే 10 సంవత్సరాల అధికారంలో ఉండి నేర్చుకునేది ఏంటంటే వాళ్ళకు సామాన్యులను ఎట్లా మోసం చేయొచ్చు, ఈ నియోజకవర్గంలో సామాన్యులకు ఎట్లా మోసం చేసి డబ్బులు సంపాదించవచ్చు ఈజీగా నేర్చుకున్నారు శాసనసభ్యులు గారు. అంతపూర్వం చాలామంది శాసనసభ్యులను చూసినా కానీ ఇంత గజ దొంగ శాసనసభ్యుడు అంటే ఈయననే. అంతపూర్వం నేను దగ్గర నుంచి జనార్దన్ రెడ్డి గారిని చూసిన, నేను చిన్నవాడిని. ఆ తర్వాత విజయరామారావు గారిని చూసిన, లక్ష్మీకాంతమ్మని చూసిన, తర్వాత మన జయప్రకాష్ నారాయణ గారు చూసిన. ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయలే. వాళ్ళు ఎవరు కూడా ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి, ఒక శాసనసభ్యునిగా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళకి ఏమైనా మేలు చేయాలని చెప్పేసి తాపత్రయపడ్డారు. కానీ ఈయన 3 సార్లు గెలిచిండు. కేవలం ఆయన యొక్క బలగం బాగుపడాలి, ఆయన బాగుపడాలి, ఆయన బలవాలి. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈ రకంగా ప్రజలు ఎంతవరకు మోసం చేసుకుంటూ పోతారు? ఈరోజు చూడు, 60 గజాలు 30 లక్షలకు అంటే 50,000 రూపాయల గజం అమ్మినట్లు లెక్క. అది మనము లేఅవుట్ చేసిన దాంట్లో కూడా అంత పోతలేదు బోయినపల్లిలో. మరి అలాంటి వాళ్ళను మోసం చేయడానికి నీకు ఎట్లా మనసు వచ్చింది? ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, వరంగల్ నుంచి, నిజామాబాద్ నుంచి, మెదక్ నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు రోజుకారు కూలీల. వాళ్ళ డబ్బులు గుంజుకోవాలంటే ఈజీ అని అర్థమైపోయింది ఆయనకు. 10 ఏళ్ళ నేర్చుకునేది ఏంటంటే ఎవరైనా మోసం చేయాలంటే పేదవాళ్ళని మోసం చేయొచ్చు, పేదవాళ్ళ వల్ల డబ్బులు నేను సంపాదించవచ్చు అనేది ఒకటి నేర్చుకున్నాడు బాగా. అందుకే 8 చెరువులు కుచించుకుపోయినాయి, గుంటలు అసలే లేవు. ఇప్పుడున్న ఏదైతే సర్వే నెంబర్ 1 అయితే ఉన్నదో దీన్ని కూడా లాస్ట్లో ఇది కూడా కథం పట్టి చేస్తే ఇక నా పని అయిపోతుందనే ఉద్దేశంలో ఉన్నాడు. కానీ ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు దొంగ. ఇంట్లో దొరికిండు, వదలం. భారతీయ జనతా పార్టీ వదలదు. మా యొక్క పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు రావడం జరిగింది వారం క్రితం. వాళ్ళు మళ్ళీ నన్ను ఆదేశించారు, పోయి చూడు, అక్కడ ఉన్న పేదవాళ్ళకు మనం అండగా ఉండాలి. ఎవరైతే కొని మోసపోయారో వాళ్ళకు డబ్బులు ఇచ్చే వరకు, అమ్మిన వాళ్ళపై చర్య తీసుకునే వరకు, జైల్లో పెట్టే వరకు కూడా వదిలేది లేదు. అప్పటి వరకు మనం పోరాడుతూనే ఉండాలని చెప్పేసి ఢిల్లీలో ఉన్నా కానీ నన్ను పంపించడం జరిగింది ఇక్కడికి.
కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఖబర్దార్, వాళ్ళ చేలాన్లకు కూడా చెప్తున్న ఖబర్దార్. ఎవరైతే సామాన్య ప్రజలు డబ్బులు గుంజుకున్నారో వాళ్ళకి ఇప్పించే వరకు మేము వదలం. ఇక్కడ ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా మేము భరోసా ఇస్తున్నాం. ఖచ్చితంగా మీ ఇండ్లు పోకుండా చూస్తాం. ఖాళీ స్థలాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇచ్చే వరకు కూడా మా ఎంపీ గారు ఖచ్చితంగా పోరాడతాం. భారతీయ జనతా పార్టీకి సామాన్యులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను.